కూడా ఆ విధంగా ఒక కొత్త వరవడి ఈ రాష్ట్రంలో సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనందరం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి. అలాగే గతంలో వెంకయ్య నాయుడు గారు చెప్పేవాడు, ఒక చేతిలో జెండా ఇంకో చేతిలో ఎన్డీఏ ఎజెండా. తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చోట్లో కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏదైతే నిరంకుశ అక్రమ పరిపాలన చేసిందో దానిని చరమగీతం పడుతూ పెద్ద ఎత్తున 92% పైగా ప్రజలు మనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కేవలం ప్రతిపక్షాన్ని 11 సీట్లకే పరిమితం చేసింది. కనుక ఏదైతే ప్రజలు కూటమి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని నెలకొల్పారో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా వెళ్తున్న క్రమంలో పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రావాలో, ఏ స్థానం రావాలో దాన్ని ఆ విధంగా వచ్చేందుకు మనందరం కూడా కలిసికట్టు కృషి చేయాలి. ఆ విధంగా మనం చేస్తూ ప్రయాణం చేయాలి. ఈ మధ్య కాలంలో ఏదైతే యోగాంధ్ర అని రాష్ట్రానికి నామకరణం చేసి అద్భుతంగా నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. ఈసారి విజయవాడలో సభలో చెప్పారు, ఈసారి నేను విశాఖపట్నం వచ్చి యోగా చేస్తానని చెప్పి. వెంటనే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా అభినందన తెలియజేయాలి. యోగాంధ్ర అని రాష్ట్రం యొక్క పేరు మార్చడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో 2,40,00,000 మంది యోగకి ఆయన నమోదు చేయించి అందరి చేత చేయించిన తీరు, ఒక వరల్డ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసిన తీరు కూడా మనందరం కూడా గర్వపడాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దీన్ని నేపథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా కేంద్రం ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి చేస్తున్న సహాయం, వీటి కారణంగానే రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళారు అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ పథకాలైతే వాళ్ళ ఇంటికి వచ్చాయి, ఏ పథకాలైతే గ్రామానికి వచ్చాయి, వాటిని అంతా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కలిసి తప్పనిసరిగా మన పార్టీ వైభవం, మన ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం మనందరం కలిసి చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అనేక మంది మనకి వందే గురు పరంపర అంటారు, అంటే సదాశివం సమారభ్య, ఆ విధంగా సదాశివుడి దగ్గర నుంచి ఏదైతే గురు పరంపరను కొలుస్తుంటాం, అలాగే మన పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎంతో అద్భుతమైన నాయకత్వం. అప్పటి నుంచి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి మన ప్రాంతంలో అనేక మంది, అనేక డిఎస్పి రెడ్డి గారు, నాన్నగారు పివి చలపతిరావు గారు, దాని తర్వాత ఉండే బంగారు లక్ష్మణ్ గారు, తర్వాత ఉన్న వెంకయ్య నాయుడు గారు, తర్వాత ఉన్న వి రామారావు గారు, తర్వాత పనిచేసిన చిలకం రామచంద్రారెడ్డి గారు, మన ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఆయన, దాని తర్వాత పనిచేసిన మన ఎవరైతే విద్యాసాగర్ రావు గారు, దాని తర్వాత పనిచేసిన మన ఇంద్రసేనారెడ్డి గారు, దత్తాత్రేయ గారు తర్వాత పనిచేసిన కిషన్ రెడ్డి గారు తర్వాత పనిచేసిన శ్రీ కంబంబాటి హరిబాబు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత మన సోమ్ వీరాజు గారు, అలాగే ఇప్పటి వరకు పనిచేస్తూ మనందరికీ నాయకత్వం పురంధరేష్ గారు, ఏదైతే నాయకత్వ పరంపర ఉందో దానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క నాయకత్వ పరంపరను మనం ముందుకు కొనసాగించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ భారత్ మాతాకి మాతరం మాతరం, అందరికీ ధన్యవాదాలు. 2 సూచనలు ఉన్నాయి. ఎవరు కూడా వేదికపైకి రావద్దని చెప్పి మనవి చేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అవటం నా నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. అది గొప్ప గౌరవంగా కూడా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి అందరూ నాయకత్వం ఏదైతే ఉందో గతంలో పనిచేసిన పురంధరేష్ గారు కానీ, అలాగే ఎవరైతే మాకు అష్టదిగ్గజాలుగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, శ్రీనివాస్ వర్మ గారు, అలాగే సత్యకుమార్ గారితో సహా అందరితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తా అని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉనికి ఉందో ఆంధ్ర ప్రాంతం ఉనికి,
దాన్ని ప్రాశస్త్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంతో పాటు మన భాషని తప్పనిసరిగా ఒక స్థాయిని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలుగు భాష ఏదైతే స్థాయి రావాలో మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వాలు నాశనం చేసే ప్రయత్నం చేసి మృత భాషగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలుగు భాష ద్వారానే అనేక రకాల విషయాలు సాధ్యమవుతుందని ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అనేక హామీల్ని 99% పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటికీ సమూలంగా పూర్తయ్యే విధంగా, ఇవి కాకుండా విభజన హామీలో లేని అనేక అంశాలు మన ప్రాంతానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ రావడం జరిగింది, పోర్టులు రావడం జరిగింది. వాటిని కూడా సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే అన్ని ప్రాంతాల వికాసానికి ఏ విధమైన ఆలోచన చేయాలో అనేది చేయటం, అలాగే సంస్థాగత నిర్మాణం పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసే విధంగా అన్ని ప్రాంతాలు కూడా పార్టీ సంబంధించిన కమిటీలతో బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పనిసరిగా మా పార్టీ ఏంటంటే ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ టీమ్ డిసైడ్స్ అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. ఆ విధంగా అందరం కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము అనుకున్న సొంత ఎజెండాని ఎవరు కూడా తీసుకెళ్లరు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని నడుపుతుంది, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఒక పక్క కూటమి ఎజెండా, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ జెండాని తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం. ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా గడప గడపకు అని చెప్పి P4 అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలను సమాయత్తపరిచి ముందుకెళ్తాం.